విజయనగరంలో సర్వశిక్ష అపైన ఉద్యోగులు కలెక్టర్ రేటు నుంచి ర్యాలీగా నగరంలోను 3 లాందర్ల వద్ద ఉన్న మంత్రి బుచ్చ ఇంటి ముట్టడికి యత్నించారు. ఇంటికి కొద్ది దూరంలో బైఠాయించి నిరసన తెలిపారు. అయితే వన్ టౌన్ సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసుల సిబ్బంది ఎన్డీఎఫ్తో ఎస్ఎస్వై ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో 15 మందిని మాత్రమే ఇంటి వద్దకు అనుమతించగా మంత్రి బుచ్చ కొడుకు డాక్టర్ సందీప్కు వినతి పత్రం ఇవ్వడంతో ముట్టడి ముగిసింది. పట్టించుకోకపోవడం సిగ్గు సిగ్గు విద్యాశాఖ మంత్రి స్పందించాలి. అందుకని వస్తారు మీరు అటండి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ నెక్స్ట్ ఇటీవలే వేతనాలు పెంచడం 4 విభాగాలకే పెంచడం జరుగుతుంది. 2017 నుంచి యువతలో ఎవరికైతే పెరగలేదో వాళ్ళకే పెంచడం జరుగుతుందని చెప్తున్నారు సార్. అయితే 2017 నుంచి ధరలు ఎలా ఉన్నాయి? ఆ రోజు 50 రూపాయలు పప్పు దినుసులు ఉంటే ఈ రోజు 170. జిల్లా జేఏసీ అధ్యక్షుల్ని అయితే ఈరోజు మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరపున ఈరోజు నిర్వాహక సమ్మె 21వ రోజుకి చేరుకుంది. మరి ఈ రోజుకి 21 రోజులు పూర్తయినా సరే మరి ప్రభుత్వం అనేది మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మరి 21 రోజులు పూర్తి చేసుకున్నా సరే మా సమస్యలు మరి జగనన్న గారికి మరి ఎందుకు ఉండబట్టట్లేదు? ఆ రోజు జగనన్న పాదయాత్రలో అడుగున మా సమస్యలను నేను విన్నాను అని ఆ రోజు మాకు మాట ఇచ్చి సమస్యలు నేను వచ్చిన 2-3 నెలల్లో పరిష్కారం చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. నేటికి 5 సంవత్సరాలు పూర్తయినా సరే మాకు ఎటువంటి